ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం మేమే అంటోంది వైసీపీ. కోర్స్ అది ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు కూటమి సర్కార్, అందుకే వాళ్ళు అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు. సార్, అకార్డింగ్ టు యువర్ పాయింట్, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్రని పోషిస్తోందా లేదా? లేదు. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటూ లేదు. రెండు కలిసిమెలిసి పని చేసుకుంటున్నాయి. ఇది చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ సార్ చేస్తున్నది. ఐ కన్సిస్టెంట్లీ మేకింగ్ దిస్ స్టేట్మెంట్. వైసీపీని వ్యతిరేకించి వైసీపీని ధ్వంసం చేసి కదా వచ్చింది కూటమి సర్కారు అధికారంలోకి. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ప్రయత్నం చేయటం ఏంటి? వాళ్ళు అలా డెసిషన్ తీసుకున్నారు, అలా చేస్తారని మనం ఊహించలా. ఓకే, బట్ అలా చేస్తున్నారు. సార్, కెన్ యూ నేమ్ సమ్ ఇన్సిడెంట్స్? ఇదిగో వీళ్ళిద్దరూ ఇక్కడ కొలాడ్ అయ్యారు, ఇదిగో వైసీపీ టీడీపీ దొందే అంటానికి మీ దగ్గర ఆధారాలు ఏంటి? ఓకే, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు అప్పుడు ఎలా నడిచినాయో ఇప్పుడు కూడా అలాగే నడుస్తున్నాయి. 100% కాంట్రాక్టులు ఒకళ్ళకే, 50% రేట్లు ఎక్స్ట్రా, ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. ట్రాన్స్ఫార్మర్ల కాడి నుంచి లైన్లు లాగడం కాడి నుంచి దెన్ ఈవెన్ ఎర్త్ పైపులు సప్లై చేసేదాకా కూడా మోనోపలి. ఓకే, షిరిడి సాయి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు తినేస్తున్నారో మనం ఊహించగలం. మేము కోర్టులో కేసు కూడా వేసాం కాబట్టి, విత్ సాక్ష్యాలతో పాటు వేసాం కాబట్టి చెప్తున్నాం. దాని గురించి ఏం మాట్లాడదు సాక్షి పేపర్? ఎందుకు మాట్లాడదు? ప్రతిపక్షం అయినప్పుడు మాట్లాడాలి కదా. పోలవరంలో పనుల్లో నాణ్యత విషయంలో కొంత అనుమానం ఉందండి, అంతర్జాతీయ నిపుణులు చెప్పింది వీళ్ళు పాటించట్లేదు అని చెప్పి మేము నెత్తి నోరు మోదుకుంటున్నాం. దాదాపు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం. సరే, మేం చెప్పింది వాళ్ళు రాయమని మేము అడగం. వాళ్ళంతటా వాళ్ళు కొంత వర్క్ చేసి దాని మీద రాయాలి కదా. ప్రతిపక్షం అన్నప్పుడు రాయాలి కదా. పోలవరం ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు. మేము మాట్లాడటం ఏంటి, మీరు ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్షం అనుకునేవాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి? చేయట్లేదు కదా. మాట్లాడటం లేదా, ఆశించినంత స్థాయిలో మాట్లాడటం లేదా, అసలు మాట్లాడట్లా. ఈ అంతర్జాతీయ నిపుణులు చెప్పిన నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదు అన్న విషయం నేను ఇంతవరకు సాక్షి పేపర్లో ఎక్కడ చదవాలి. ఓకే సార్. ఓకే, ఏఎంఆర్ మైనింగ్ దోపిడీ, జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టినటువంటి దోపిడీని వీళ్ళు చక్కగా ఇంకా పటిష్టంగా కొనసాగిస్తున్నారు. దాని గురించి ఒక్కరోజు కూడా రాయరు, ఒక్కరోజు కూడా మాట్లాడరు. 22 అనేది సమస్య, దాని గురించి ఒక్కరోజు మాట్లాడరు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు కాబట్టి. మరి ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషిస్తున్నావు? ప్రతిపక్ష పాత్ర ఏమిటి? నీకు ఏమీ ఆధారాలు లేకుండా హైకోర్టులో కూడా కొట్టిపారేసిన కేసును పట్టుకుని డిఎస్సిలో అక్రమాలు అని చెప్పి రోజుకు ఒక తమాషా చూపించటమా? వాట్ ఆర్ యూ డూయింగ్? సర్కస్ చూపిస్తున్నారా ప్రజలకి? మేమేదో ఉన్నాం, మేము ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పుకోవడే ప్రయత్నం చేస్తున్నారా? యు ఆర్ డూయింగ్ ఎ షో. యు ఆర్ నాట్ డూయింగ్ పాలిటిక్స్ హియర్. ఇది లాలూచి పాలిటిక్స్. ఇది హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత డిఎస్సి గురించి ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఆధారాలు లేకుండా. ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళావు, హైకోర్టు సెట్ ఆధారాలు లేవు అని. నీకు అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళు, లీగల్ ఫైట్ చేయాల్సి వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళు. లేని చెత్త కేసుని పట్టుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు. అభిషేక్ మను సింఘ్వితో వాదిస్తారు. ఓకే, ఇది అమరావతి అసైన్మెంట్ ల్యాండ్ల మీద పెట్టిన కేసు గురించి. అభిషేక్ మను సింఘ్వి రోజు 30 లక్షలు ఛార్జ్ చేస్తాడు ఆయన. ఆయన వాదిస్తాడు. కానీ డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగినాయి అంటే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి నీకు లాయర్ దొరకలేదా? ఓకే, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వైసీపీ రాజకీయ లాభం కోసమే ఇరుకున పెట్టేందుకే వాదిస్తుంది అని అనుకుందాం సార్. కానీ కొంతమంది ఇదిగో మేము ఈ డిఎస్సి వల్ల నష్టపోయాము, మేము ఉద్యోగం కోల్పోయామని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళని ఏమనుకుందాం? వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సెక్రటరీలతో పత్రికా సమావేశం పెట్టి, ఇదిగోనయ్యా నువ్వు చెప్పేది ఇది, నీకు అర్థం కాలేదు, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఇది, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం స్పోర్ట్స్ మెన్ అంటే ఇతను, రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ ఇవి, ఇందులో ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఉంటే ఇన్ని మార్కులు, ఈ సర్టిఫికేట్ ఉంటే ఇన్ని మార్కులు అని చెప్పి వాళ్ళు వివరంగా చెప్పారు. ఇంకా మీకు అనుమానాలు ఉంటే గవర్నమెంట్ని డిమాండ్ చేసి మీరు మళ్ళీ సెక్రటరీలు కూర్చోబెట్టండి, ఆ సెలక్షన్కి బాధ్యులైన వాళ్ళు ఎవరిలో కూర్చోబెట్టండి, మా అనుమానాలు తీర్చండి అని అడగవచ్చు. ఆ అనుమానాలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కోర్టుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలా? వాళ్ళని ఇంప్లీడ్ చేయించాలి కదా.
ఓన్లీ స్టేట్మెంట్స్కి ప్రెస్ మీట్లకే పరిమితం ప్రెస్ మీట్లకే పరిమితులు. దట్ మీన్స్ యు ఆర్ షోయింగ్ అస్ ఎ సర్కస్ ఎవ్రీ డే. మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరికి ఇబ్బంది లేని విషయాల వరకు సర్కస్ చూపిస్తున్నారు ప్రజలకి. ప్రజలకు నిజంగా ఇంపాక్ట్ అయ్యే ఇష్యూస్ గురించి ప్రతిపక్షం మాట్లాడదు, అధికార పక్షం మాట్లాడదు. ఈ డిఎస్సి అక్రమాలపై అంటే ఒకవేళ నిజంగా అక్రమాలు ఉంటే ఎందుకని వైసీపీ మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళటం లేదు? వెళితే వాళ్ళ అసలు రంగు బయటపడుతుందనా? ఎగ్జాక్ట్లీ, అందులో ఏమీ లేదని వాళ్ళకి అర్థమైపోయింది. బట్ ముసలాళ్ళందరినీ, వాళ్ళ పార్టీలో ముసలాళ్ళందరినీ కూర్చోబెట్టి డిఎస్సి అక్రమాల మీద ధర్నాలు పెడతారు. జెన్జీ పోరాటం అంటే. జంజీ పోరాటం అంటారు దాన్ని. ఇట్ ఈస్ ఎ జోక్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు చాలా గొర్రెల్లాగా భావిస్తున్నారు రెండు పార్టీలు కూడా. యు ఆర్ ప్లేయింగ్ ఎ జోక్ ఆన్ దెమ్. నిజమైనటువంటి ప్రజల సమస్యలను మీరు ఏ రోజు ఎత్తుకోవటంలా. కన్వీనియంట్గా ఉండే పాలిటిక్స్ చేస్తున్నారు. ఇద్దరికీ కన్వీనియంట్, మ్యూచువల్లీ కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. దట్ ఈజ్ అవర్ అబ్జెక్షన్. అండ్ అబ్జెక్ట్ చేయడానికి మేమెవరం, కానీ మేము చేయగలిగింది మేము చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పోజింగ్ బోత్ ఆఫ్ దెమ్. నో మీరెవరేంటి సార్? ఆల్రెడీ తృతీయ ప్రత్యామ్నాయమే మేమే అని చెప్తున్నారు. తృతీయ ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్గా మేము నిలుస్తామని చెప్పి అంటున్నారు. మేము తృతీయ ప్రత్యామ్నాయం కాదు, మేము ద్వితీయ ప్రత్యామ్నాయం అంటున్నాం. ఎందుకంటే ఆ రెండు ఒకటే. అవునా? ఆ మాట మీద కూడా నిలబడి ఉంటున్నాం ఇప్పటికీ. కానీ ఇది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను సార్. అసలు వైసీపీ టీడీపీ కలిసి పనిచేయడం ఏంటి సార్? నాకు పని చేస్తున్నారు కనిపిస్తుంది కళ్ళకి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లో నేను కూడా షిరిడి సాయి, మెగా, ఏఎంఆర్, ఏ ఇష్యూలో వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించారు చెప్పండి. యాక్చువల్గా ఇవాళ ఎరువులు సమస్య మీద, ఎరువులకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ ఒకటి పెట్టి మీరు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి, మీకు ఒక యూరియా ఇన్ని ఎకరాలు ఉంటే ఇన్ని యూరియా కట్టలు ఇస్తాం, అది ఇది అని చెప్పి బాగా రిస్ట్రిక్ట్ చేసేసింది ఎరువుల సప్లైని. ఓకే, చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. చూడటానికి బాగానే ఉంది కానీ డిజిటల్ అంతా హడావిడి. బట్ రైతులకు నిజంగా వచ్చేసరికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, దాని గురించి ప్రతిపక్షం ఏం మాట్లాడదు. మేము మా చేతుల నిండా పనులు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడలేకపోయాం, అది వేరే విషయం. బట్ ప్రతిపక్షం వాళ్ళకున్న వనరులతో పోలిస్తే మేమెంత? మరి వాళ్ళు మాట్లాడరు కదా రైతుల సమస్యల గురించి. మాట్లాడరు. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు చెప్పండి వాళ్ళు రాయలసీమలో? ఇంకోటి చెప్తా మీకు. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు రాయలసీమ ప్రాజెక్టుల గురించి? గాలేరు నగరి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళు, వీళ్ళు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు మూలన పడి ఉంది. ఒక్క తట్టెడు మట్టి తీయలా గాలేరు నగరిలో గత 7 సంవత్సరాలుగా. అది కడప జిల్లాకి, చిత్తూరు జిల్లాకి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఈయన కడప జిల్లా పులివెందుల ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడాల దాని గురించి. ఎంతసేపు వాళ్ళ నాయకులందరినీ కూర్చోబెట్టి, వాళ్ళ రాయలసీమ నాయకులందరినీ కూర్చోబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి అంటాడు. ఎందుకంటే 3,000 కోట్లు మెగా కంపెనీకి ఇప్పించడానికి. అంతకు మించి ఏ ఇంట్రెస్ట్ లేదు అందులో.